ప్రజానాయకుడు ప్రజాయుద్ధ నౌక గద్దర్ జనసేనలో చేరబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేనతో కలిసి పోటీ చేస్తారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎర్రజెండ్ ఎన్నియలో అంటూ పల్లె పల్లె తిరిగి పాటలు పాడిన గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అమ్మ తెలంగాణమా, ఆకలి కేకల గానమా అంటూ గజ్జెకట్టి ప్రజలను తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించిన గద్దర్ మావోయిస్టు పార్టీకి గుడ్ బై చెప్పారు. గద్దర్ కొత్త పార్టీ పెడుతున్నారని, పార్టీ పేరు త్యాగాల తెలంగాణ అని గతంలో వార్తలు జోరుగా వినిపించాయి. ఈ నేపథ్యంలో గద్దర్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు ప్రజాగాయకుడు గద్దర్ కు మంచి స్నేహం ఉంది. గద్దర్ అంటే పవన్ కళ్యాణ్ కు ఎంతో అభిమానం. అలాగే గద్దర్ కు కూడా పవన్ తో మంచి సన్నిహిత సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో గద్దర్ జనసేనలో చేరతారని టీ పాలిటిక్స్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ఇప్పటికే పవన్ ప్రకటించిన నేపథ్యంలో గద్దర్ తెలంగాణలో జనసేన పార్టీకి కీలకంగా వ్యవహరిస్తారని, ఈ మేరకు చర్చలు జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి గద్దర్ జనసేనలో చేరతారన్న వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.